అందరికీ నమస్తే. మనిషికి పట్టుదల ఉండాలి, కానీ దేనిలో పట్టుదల ఉండాలి? ప్రభుత్వానికి పట్టుదల ఉండాలి. దేనికి పట్టుదలలో ఉండాలి? ఏదైనా జనాలకు మంచి చేసే విషయంలో పట్టుదల ఉండాలి. కానీ అందరూ వ్యతిరేకిస్తున్న దాన్ని నేను చేయాల్సిందే, అందరూ వ్యతిరేకిస్తున్న దాన్ని అంటే ఆ పట్టుదల అన్నారు. తర్వాత దాని పర్యవసానాలు కూడా చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే HCU విషయం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయం తెర మీదకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్న తీరు, సమాజం నుంచి వస్తున్న రెస్పాన్సు, ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు చేస్తున్న పని, ఇదంతా చూసిన తర్వాత అనిపించింది ప్రభుత్వం మరి మొదలే బాగలేదు పొజిషన్. జ్వరం వచ్చినోడు యుద్ధానికి పోతే ఎట్లుంటుంది? దారుణంగా ఉంటుంది. మన పరిస్థితే బాగలేదు. కానీ HCU భూముల విషయంలో మేము భూములు అమ్మాల్సిందే అని కంకణం కట్టుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఇంకా ఇప్పటికి కూడా అదే మాట మీద ఉందా? అమ్మాలని అనుకుంటుందా? ఇంత ప్రతిఘటన వచ్చిన తర్వాత కూడా ఒక కీలక సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి మినిస్టర్స్తో సమావేశమైనరు కమాండ్ కంట్రోల్ రూమ్లో. అక్కడ ఏం మాట్లాడుతున్నారో బయటికి తెలియదు. ఆ సమావేశం జరిగింది 100% HCU భూములు, తర్వాత జరుగుతున్న ఆందోళనలు, సేమ్ టైం ప్రతిపక్షాల నుంచి వస్తున్న స్పందన, సమాజం నుంచి వస్తున్న స్పందన, ఇప్పుడు ఏం చేద్దామని బయటకు వచ్చిన తర్వాత ఒక పెద్ద వీడియో బయటకు వచ్చింది. ఆ మీటింగ్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను ఆ వీడియో చూపిస్తా. ఆ వీడియో చూసిన తర్వాత వీళ్ళకు మానవత్వం లేదా అనిపించింది. ఒకసారి చూద్దాం ఆ వీడియో కూడా. చూసే కన్నా ముందు ఎప్పటిలాగానే వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, వీడియో షేర్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు 1000 ఏనుగుల బలం. నేను చాలా మొహమాటంతో అడుగుతున్నా, ప్రతిసారి అడగలేకపోతున్నా, కానీ మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అడుగుతున్నా. ఇంకా వీడియోలో పోతే ఒకసారి వీడియో చూడండి. మినిస్టర్స్ అంతా ఉన్నారు, పగలబడి నవ్వుకుంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఎట్లా నవ్వుకుంటున్నారు? అసలు సమాజం ఎటుపోతుంది? సమాజంలో ఏం జరుగుతుంది? సమాజం ఏడుస్తుంది, వీళ్ళు నవ్వుకుంటున్నారు. తెలంగాణ ఏడుస్తుంది, వీళ్ళు నవ్వుకుంటున్నారు. నేను వేరే అన్ని విషయాలు చెప్పాను. నేను జరుగుతున్న విషయాన్ని మాత్రమే మాట్లాడతా. వాళ్ళు అసలు అవుతలేరు, వాళ్ళు మామూలుగా లేదు, వాళ్ళు ఏదో ఫుల్ కామెడీ చేసుకుంటున్నారు. హైదరాబాద్ యూనివర్సిటీ దగ్గర ఏమవుతుంది? వీళ్ళ సమావేశం జరిగింది దానిపైనే. ఆడ విద్యార్థులంతా ఆందోళన చేస్తున్నారు. ఆడ పాపం జింకల సౌండ్లు, జింకల అరుపులు, నెమలి అరుపులు వింటే అరే పాపం అనిపించలే? అవన్నీ ఆ రాత్రిపూట మొత్తం ఫ్లడ్ లైట్ వేసుకొని అవన్నీ పోతూ ఉంటే లైన్ కట్టి ఆ సౌండ్లకు భయపడి అరుస్తున్నాయి. అవి ఆ సౌండ్లకే బాధ అనిపించింది. అరే ఇన్ని జీవాలు ఉన్నాయి, ఇక్కడ ఇన్ని చెట్లు ఉన్నాయి, చెట్లు లేని దగ్గర జీవాలు ఉండవు, చెరువు ఉన్న దగ్గరనే జీవాలు ఉంటాయి, అక్కడ చెరువులు ఉన్నాయి, దీన్ని అమ్మాలనికే. అక్కడ ఏదో ప్రభుత్వం ఏదో ఎనికి కాదు, ప్రభుత్వం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికి అంటే దానికోసం కొంత భూమి తీసుకోవచ్చేమో, కానీ తెగ నమ్మనికే, ఎవరికో తెగ నమ్ముకోనికే. రేవంత్ రెడ్డి వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తి అమ్ముతాడా? రేవంత్ రెడ్డి భూమి అమ్ముకుంటాడా? వాళ్ళ నాన్న సంపాదించిన భూమి అమ్ముకుంటాడా? ఈ మినిస్టర్స్ అమ్ముకుంటారా? అంటే అది ప్రజల భూమి కాబట్టి మాది తల కాదు, తోక కాదు, కత్తి కాదు, అమ్ముకుంటామని అమ్మనికి పెట్టినరా? ఎనీవే, అమ్మడానికి పెట్టిన తర్వాత జరుగుతున్న పర్యవసానాల గురించి మనం మాట్లాడుతున్నాం. పొద్దు నుంచి ఏం జరిగిందో కూడా మాట్లాడుకోవాలి కదా. ఈ మీటింగ్ అయ్యింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు, కానీ సమాజం నుంచి ఏమొచ్చిందో మీకు తెలుసు. పొద్దుగాల ఇది మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర ఇంతమంది పోలీస్ వ్యాను. ఎందుకంటే బీజేపీ ఎల్పీ లీడర్ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అక్కడ ఉంటాడు. ఇవాళ ప్రతిపక్షాలంతా నిర్బంధమైనవి. బీజేపీ లీడర్లను, ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, కేటీఆర్ వాళ్ళ ఇల్లు మొత్తం నిర్బంధమే. అందరిని అవజారీ చేసి పడేసిండ్రు. ఆ విజువలే ఇది అక్కడ కనిపిస్తుంది మీకు. తర్వాత ఇది కేటీఆర్ ఇంటి దగ్గర మొత్తం పోలీసులే ఉన్నారు. ఒకవేళ వీళ్ళు ఎవరైనా వచ్చినా కేటీఆర్ బయటకు పోయినా వాళ్ళని ఆపనికే అక్కడ ఆ కమ్యూనిటీ దగ్గర వాళ్ళు కనిపిస్తున్నారు. అదే అక్కడ ఉన్న సిచ్యువేషన్. అందరిని అవజారీ చేసిండ్రు. స్టూడెంట్స్ని బయటికి రాకుండా భారీగా పోలీసు మోరించిండ్రు, గేట్లు మొత్తం మూసేసిండ్రు. బయట లోపలికి పోయేది లేదు, లోపల బయటకు పోయేది లేదు. అంత భయం ఏంది గవర్నమెంట్కి? మీ భూమి అని చెప్పుకుంటున్నప్పుడు చాలా అనుమానాలు ఉన్నాయి దానిలో. ఏమాత్రం వినండి. అక్కడ స్టూడెంట్స్ అంతా ఇట్లే ఆగ్రహంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి డౌన్.
ముర్దాబాద్ రేవంత్ రెడ్డి అట్లా నినాదాలు చేస్తున్నారు హైదరాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్స్. ఇక ఓయూలో బీఆర్ఎస్వి వాళ్ళు ధర్నా చేసిండ్రు, వాళ్ళని అరెస్ట్ చేసేసిండ్రు. తర్వాత లక్ష్మణ్ గారు, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ గారు రాజ్యసభ దృష్టికి తీసుకుపోయినరు. రాజ్యసభలో మాట్లాడినరు, ఇక్కడ పలానా జరుగుతుంది, ఏమైనా కంట్రోల్ చేస్తారా, ఏమైనా మాట్లాడతారా ఏందని. Lakshman, concern over the sale of 400 acre of land belonging to Hyderabad University. Thank you, Vice Chairman sir, for allowing me to speak on this most important, sensitive and concern of this Telangana people today. The Congress government in Telangana has decided to auction 400 acres of land claimed by University of Hyderabad, a prestigious central university. The University of Hyderabad established in 1974 and allotted 2,300 acres, but till now there is no demarcation took place. అక్కడ ప్రభుత్వము 400 ఎకరాల భూమి అమ్మానికి ప్రయత్నం చేస్తుంది, ఎస్సీయూ పూర్తిగా ప్రతిఘటన చేస్తుంది అన్న విషయాన్ని లక్ష్మణ్ పార్లమెంట్లో చెప్పిండ్రు లక్ష్మణ్ గారు. తర్వాత మీకు ధర్మపురి అరవింద్ మాట్లాడుతున్నాడు ఒకసారి. ఈయనకి అడ్మినిస్ట్రేషన్ సున్నా, ఈయనకి నాలెడ్జ్ సున్నా, ఈయన రియల్ ఎస్టేట్ తప్ప ఏది కూడా చేత కాదు ఈయనతోటి. అన్నీ సున్నా, అడ్మినిస్ట్రేషన్ సున్నా, పరిపాలన సున్నా, అన్నీ సున్నా, కేవలం రియల్ ఎస్టేటే. అందుకే ఆ భూముల మీద పడ్డాడు. ఈడలందరూ ఏం మాట్లాడుతున్నానండి. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఆనాడు కేసు గెలిచినప్పటికి కూడా, ఆనాడు సుప్రీంకోర్టులో కేసు గెలిచింది కూడా ఇది విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూమి. బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే కేసు గెలిచినా ఇది ఎస్సీయూ భూమి అని గత 10 సంవత్సరాలు కాపాడిరు. ఆ భూమిని తీసుకునే ప్రయత్నం చేయలేదు. ఎక్కడికన్నా భూమిని అమ్మినా ఆ భూమి దగ్గర పోలేదు. కానీ ఈయన వచ్చి ఏమైనా అమ్మాలని చూస్తున్నారని చెప్పి ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. ఇక రకరకాల ఎపిసోడ్లు అవన్నీ జరిగినాయి. కానీ దీనిలో చాలా అనుమానాలు ఉన్నాయి. ఒకటి, ఎందుకో అసలు ఎస్సీయూ భూముల అమ్మకం విషయంలో బీజేపీ వాళ్ళు ఈరోజు ఇదంతా యాక్టివిటీ అంతా చూసిన తర్వాత చూస్తే నిజానికి ప్రతిపక్షాలు గట్టిగా ప్రతిఘటిస్తే రేవంత్ రెడ్డి అక్కడ ఓడు కూడా అమ్ముకుంటా బ్యాక్ వచ్చేస్తాడు. కానీ ప్రతిపక్షాలు బీఆర్ఎస్ ఏమో రాజకీయం అవుతుందేమో అని చెప్పేసి వాళ్ళు పోతలేరు. ఎంతసేపటి స్టూడెంట్స్ వస్తే మద్దతు ఇస్తామంటున్నారు. బీజేపీ వాళ్ళేమో బయట మాట్లాడుతున్నారు. ఎస్సీయూ దగ్గరికి ఆ జేసీబీల దగ్గర పోతే ఆగదా పని? అసలు యూనివర్సిటీ దగ్గరికి ఎవ్వరు ఎందుకు పోలేదో తెలియదు. అది సెంట్రల్ చేతిలో పది ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే ఒక సెకండ్లో పని ఆపొచ్చు అక్కడ. కానీ పని ఆపలేదు. వీళ్ళు తమాషా చేస్తుంది ఇక్కడ గవర్నమెంట్ అంతా. ఏం తమాషా చేస్తున్నది? అదే భూములు ఎందుకు కావాలి? ఇంత ప్రతిఘటన వచ్చిన తర్వాత ఇంకా సినిమా వాళ్ళు కూడా స్పందించారు. అది కూడా చూపిస్తాను నేను. ప్రకాష్ రాజ్ స్పందించిండు, సినిమా వాళ్ళు చాలామంది స్పందించారు. ఏంటి ఆ భూములపైనే కన్నెందుకు? మీకు కావాల్సిన డబ్బులే కదా, 20,000 కోట్లు 30,000 కోట్ల కదా. మీరు అప్పులు కట్టనికేనో, లేకపోతే అప్పులు చేయకుండా ఉండనికేనో, లేకపోతే ఇచ్చిన హామీలు అమలు చేయనికేనో, ఇంకా రేపు అసలు పైసలే లేవు, ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇచ్చే సిచ్యువేషన్ లేదని కదా మీరు భూములు అమ్ముతున్నది. అవే భూములు ఎందుకు అమ్మాలి? కాస్ట్లీ భూములు, అక్కడ అన్ని పశుపక్షాదులు ఉన్నాయి, అంత పర్యావరణం ఉన్నది. అది యూనివర్సిటీ ల్యాండ్ కాదు అని చెప్పి వీళ్ళ వాదన. నిన్న పెద్ద కథ జరిగింది కదా. అసలు యూనివర్సిటీయే కాదు, అది ప్రభుత్వ భూమి అని చెప్పి టీజీఐఎస్ నుంచి ఒక ప్రెస్ నోట్ ఇప్పించారు. గవర్నమెంట్ ఇచ్చింది ప్రెస్ నోట్. అది ఇస్తే ఎస్సీయూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన రిజిస్ట్రార్ కూడా ఇచ్చిండు. ఆయన కూడా కౌంటర్ ఇచ్చిండు. అప్పుడెప్పుడో చంద్రబాబు కాలంలో ఈ నర్సింహులు అనే ఒక రిజిస్ట్రారు ఆల్రెడీ మాకు రాసి ఇచ్చిండు, ఇది గవర్నమెంట్ ఇది అని చెప్పేసి ఆయన ఇచ్చిండని. ఆ నర్సింహులు గారు ఎక్కడున్నారో తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు చేసిన తప్పును రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు. నేను ఇంతకుముందు వీడియోలో చూడండి. అప్పుడు చంద్రబాబు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇద్దరే ఆ భూముల మీద కన్నేసింది. ఏ ముఖ్యమంత్రి కన్నేయలేదు. దానికి రిజిస్ట్రార్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, అసలు మీరు మా ప్రాంగణంలోకి రాలేదు, మా దగ్గర సర్వే చేయలేదు, ఎక్కడ సరిహద్దులు పెట్టలేదు, మీరు ఏ భూమి అని ఎక్కడ తీసుకుంటున్నారు, మా దానిలోకి ఎందుకు మీ బుల్డోజర్స్ పంపించి అవన్నీ చేస్తున్నారని చెప్పి హైదరాబాద్ రిజిస్ట్రార్ పెట్టిన ప్రెస్ నోట్. అది వీడికి వస్తే అది ఎస్సీయూ భూమి కాకపోతే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఆ భూమి తీసుకున్నాడు 2003 ఆయన ముఖ్యమంత్రి కదా, అప్పుడే కదా ఎవరెవరికో భూములు దారదత్తం చేసి 400 ఎకరాలు ఆ భూమిని, అందుకే కొట్లాడాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే అక్కడనే గోపన్పల్లిలో యాజ్ ఇట్ ఈజ్గా 400 ఎకరాల భూమిని యూనివర్సిటీకి ఇస్తున్నట్టుగా ప్రకటించారు. తర్వాత దానికి 250 ఎకరాలు ఏదో సంస్థకు పోయింది, ఇక మిగతా 150 ఎకరాలు కబ్జాల పాలైంది. అసలు ఇయ్యలే కానీ ఇచ్చారు కదా. ఒకవేళ అది యూనివర్సిటీకి సంబంధం లేకపోతే ఆ భూమి చంద్రబాబు నాయుడు బదులు ఎందుకు ఇచ్చిండు అనే క్వశ్చన్ ఒకటి రేజ్ అయింది. ఆన్సర్ లేదు గవర్నమెంట్ దగ్గర. తర్వాత గవర్నమెంట్ వర్సెస్ నిందాక చెప్పినట్టు గవర్నమెంట్ వర్సెస్ ఎస్సీయూ రిజిస్ట్రార్. మళ్ళీ అప్పుడు రిజిస్ట్రార్ చేస్తే ఈ రిజిస్ట్రార్ చెప్పాలి కదా. ఈ రిజిస్ట్రార్ ఏమంటుండు,
సర్వేలు చేయలేదు, కొలతలు జరగలేదు, ఎక్కడ బార్డర్స్ పెట్టలేదు, ఏమీ లేదు. జస్ట్ మొత్తం బుల్డోజ్ చేసుకుంటూ వచ్చినాయి. బుల్డోజర్స్ రాజ్యం అయిపోయింది మొత్తం. తెలంగాణలో ప్రజాపాలన పోయి బుల్డోజర్స్ రాజ్యం వచ్చింది. మొత్తం బుల్డోజర్సే. పుష్ప సినిమాలో కనిపించినట్టు మొత్తం వందల సంఖ్యలో బుల్డోజర్స్ రాత్రి కూడా ఫ్లైట్ వేసుకొని పోయి, అది కూడా కోర్టు హాలిడేస్ 3 రోజులు వరుసగా చూసుకొని శనివారం శుక్రవారం నుంచి స్టార్ట్ చేస్తే ఈ రోజు వరకు కొనసాగించారు. దాష్టికం. మరి ఏం చెప్తే సమాధానం? ఇప్పుడు ఈ మీటింగు ఇవన్నీ అయినాయి కదా, ఇన్ని అయిన తర్వాతనన్నా కనీసం ప్రభుత్వం ఈ ఇకైకలు పక్కపక్కలు చూసిన తర్వాతనైనా ప్రభుత్వం రియాలిటీకి వచ్చిందా, లేకపోతే అక్కడ కొట్లాడుతున్న వాళ్ళు ప్రతిపక్షాలు మీడియా ఇదంతా కూడా పిచ్చోళ్ళు, మనం చేయాల్సింది చేస్తాం అని చెప్పి నవ్వుకుంటున్నారో తెలియదు. ఆ నవ్వులకు అర్థమైందో వాళ్ళే చెప్పాలి. కానీ ఇంతమంది వ్యతిరేకించిన తర్వాత కూడా, ఎందుకంటే ప్రకాష్ రాజ్ కూడా మీకు చూపిస్తాను చెప్పినా కదా, ప్రకాష్ రాజ్ కూడా ప్రకాష్ రాజ్, దిస్ డిస్ట్రక్షన్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్, ఇది మంచిది కాదు. ఐ స్టాండ్ విత్ ద స్టూడెంట్స్ అండ్ సిటిజన్స్ అగైనెస్ట్ సచ్ ఆట్రసియస్ యాక్ట్, రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు షేర్ అండ్ అంప్లిఫై దిస్ ప్రొటెస్ట్ ఫర్ అవర్ ఫ్యూచర్. సినిమా వాళ్ళు చాలామంది స్పందించారు, నాట్ ఓన్లీ ప్రకాష్ రాజ్, ఎవరైనా ప్రియదర్శిని కోర్టు సినిమాలో ఉన్నారు కదా, ప్రియదర్శి కూడా ఖండించాడు. ఇంకా మొన్న ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాళ్ళు కూడా ఖండించారు. సమాజం నుంచి ఇంత వ్యతిరేకత వచ్చిన తర్వాత కూడా మీరు ఇకలు పక్కపక్కలు నవ్వుకుంటా మాకేం బేఫికర్ అని మీరు ముందుకే పోతామంటే దేవుడు ఏం చేయలేడు, దేవుడు చూసుకుంటాడు. కానీ ముందుకా వెనక్కా అనేది మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మీరు బుల్డోజర్స్ చేసినట్టుగానే మేము బుల్డోజర్ చేస్తాం, అసలు ఆ 400 ఎకరాలకు ఇది ఎందుకు కన్నేసారో సమాధానం చెప్పాలి. కనీసం ఇప్పటికన్నా అక్కడి నుంచి నిష్క్రమిస్తే మంచిది. అందరూ అంటున్నారు రేవంత్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత జనాలలో. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంతే పట్టుదలతో ఉంటే ఆయన ఎవడు కాపాడలేడు దేవుడు కూడా అని. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.